నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతా की జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు అవసరం లేదు, లైట్ అవసరం లేదు. 7 జూన్ 2026 ఎర్లీ మార్నింగ్ 2 గంటల 5 నిమిషాలకు వీడియో తీస్తున్నా. అయితే కెనడా నుండి మనకి ఒక సార్ వాళ్ళు ఒక 15,000 రూపీస్ పంపించారు. వాళ్ళు టాటా సఫారీ అక్కడ చండీగఢ్లో బండి చూసుకున్నారంట. మరి అన్న మీరు పోయి బండి చెక్ చేస్తారంటే నేను మరి పోతా సార్, నాకు 25,000 తీసుకుంటా అంటే నో ప్రాబ్లం, ఫస్ట్ ఒక 15,000 ఇస్తాం, మీరు పోయి బండి చూడరు అన్నాడు. నాకు ఈరోజు మధ్యాహ్నం అమౌంట్ కొట్టిండు. అయితే ఈ బండి నేను నడిపే బండి ఫోర్డ్ ఎండీవర్. నేను మొన్న ఇక్కడ వీడియో తీయగానే దీనికి మనకు తెలిసిన ఒక మిత్రుడే వాళ్ళ అబ్బాయికి బండి నచ్చింది. వాళ్ళ 2 కార్లు కూడా మన దగ్గర పెడితే మనం సేల్ చేసి ఇచ్చినాం. ఈ బండి నచ్చగానే వాళ్ళు ఒక 10 లక్షల రూపాయలు ఆర్టీజీఎస్ చేసారు. మిగతా 10 లక్షలు జగిత్యాల వచ్చినాక ఇస్తా అంటే బండి తీసుకొని ఫుల్ ట్యాంక్ డీజిల్ ఫుల్ ట్యాంక్ వేసుకొని స్టార్ట్ అయినాం. ఆల్రెడీ మాకు చండీగఢ్ 341 కిలోమీటర్ దూరం చూపెడుతుంది సార్. నేను ఇప్పుడు ఢిల్లీలో స్టార్ట్ అయ్యి ఒకవేళ అక్కడ బండి ఓకే అయితే గిట్ట మళ్ళీ బండి ఢిల్లీకి పంపించాలనే ఉద్దేశంలో నా మిత్రుడిని కూడా తీసుకుపోతున్నాం. బడి నేను, నా ఫ్రెండ్, ఇంకొక ఆయన రోహిత్ గౌడ్ అని వెమ్లవాడ, ఈ అబ్బాయి ఇక్కడ ఢిల్లీలో హోటల్ పెడతాను వచ్చిండు. ఆ రూమ్ కూడా ఇప్పించిన, ఒక సెటర్ మంత్లీ 30,000 రెంట్ షట్టర్కి. షాప్ ఎల్ షేప్ దగ్గర మంచి ప్రైమ్ లొకేషన్, అంటే ఎక్కువ హోటల్స్ ఉన్న ఏరియాలోనే దొరికింది. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే మనం చాలామంది పాపం మన శ్రేయోభిలాషులు నన్ను ఫాలో అయ్యేటోళ్ళు అప్పుడప్పుడు నువ్వు 20,000 తింటలేవా అని ఎదురు నడిచినట్టు పడుతూ ఉంటారు. నేను 1,00,000 సార్లు చెప్పిన ఇప్పటికి 20,000 నేను ఎందుకు తింటా అంటే నేను పని చేస్తా. నువ్వు ఇంటికాడ బండి ఫోన్ చేసి చెప్పంగానే నేను ఊరికిపోయి బండి చెక్ చేయాలి. ఇప్పుడు నాకు ఇక్కడికి వెళ్ళి మీకు చండీగఢ్ ఎంత డిస్టెన్స్ ఉందో నేను వీడియోలో చూపెట్టిన. ఈ బండి పట్టుకొని నేను జగిత్యాల డైరెక్ట్ పోతే నాకు 20,000 ఖర్చు వస్తుంది. కానీ నేను చండీగఢ్ పోయి చండీగఢ్లో ఆ బండి చెక్ చేసి మళ్ళీ నేను చండీగఢ్ నుంచి ఢిల్లీ వచ్చి నేను జగిత్యాల పోవడానికి ఈ 350 700 కిలోమీటర్లు ప్లస్ నాకు ఒక రోజు టైం, ఆ టైం కూడా నాది వేస్ట్ అవుతుంది. 25,000 ఇవ్వగానే తీసుకొని జేబులో పెట్టుకొని ఉట్టిగానే అయిపోయిందని సపరేట్ ఉండే వ్యక్తిని కాదు నేను. నాకు ఈ ట్రిప్పులో 2 వ్యక్తులు నాకు డబ్బులు పంపించారు. ఒకటేమో బ్రీజా గురించి హైదరాబాద్ నుంచి ఒకసారి డబ్బులు పంపించిండు. అట్లనే కెనడా నుంచి వాళ్ళు టాటా సఫారీ చూసుకున్నారట, వాళ్ళు డబ్బులు పంపించారు. నేను బండి కాడికి పోయి బండి చెక్ చేసి వాళ్ళకి రిపోర్ట్ ఇస్తాను, నచ్చితే కొనుక్కుంటారు, లేకపోతే సపరేకుంటారు. నేను ఈ ప్రోగ్రాం కోసం వాస్తవంగా ఏంటంటే నేను ఇంకా వారం రోజులు ఉండాల్సి ఉంది ఢిల్లీలో. కానీ ఇంత మంచి బండిని నేను మళ్ళీ వాళ్ళకన్నా డ్రైవర్కి ఇచ్చి పంపుతే ఎక్కడైనా చిన్న గీత పడ్డ కూడా మళ్ళీ కస్టమర్ కూడా నారాజ్ అవుతాడు, మనకు కావాల్సిన వాళ్ళు అనే ఉద్దేశంలో ఈ బండి నేనే తీసుకొని బై రోడ్ తీసుకుపోయి జగిత్యాల అప్పయ్యప్పుడు అనే ఉద్దేశంలో నేనే ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యి నేను ఢిల్లీ నుంచి గురుగాం వచ్చి గురుగాంలో మా ఫ్రెండ్ని పికప్ చేసుకొని ఇక్కడికి వెళ్ళి ఇప్పుడు చండీగఢ్ పోతున్నా. ఇదంతా అండర్ గ్రౌండ్ రోడ్. ఇది ఢిల్లీలో గురుగాం ఢిల్లీ మధ్యలో ఉంటుంది సార్, బార్డర్లో. ఇది హర్యానాలోనే వస్తుంది. ఇదంతా అండర్ గ్రౌండ్ టన్నల్. ఇంట్లోకి వెళ్ళి మనం ఇప్పుడు ప్రయాణం చేస్తున్నాం. దీనిలో పైనుంచి ఒక రోడ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఒక రోడ్ ఉంటుంది, రైట్ సైడ్ ఒక రోడ్ ఉంటుంది. మీకు సౌండ్స్ వస్తున్నాయి. అయితే మనోళ్ళు పాపం చాలామంది మన శ్రేయోభిలాషులు మనం ఎక్కడన్నా ఏదైనా సబ్జెక్ట్ మీద వీడియో తీసినా ఏదైనా మాట్లాడినా కానీ వెంటనే మనకు ఒక పార్టీతో సంబంధం కలుపుతారు. అంటే మన దేశంలో ఏంటంటే ఉన్నట్టు ఎప్పుడు కూడా పాపమే. ఉన్నట్టు మాట్లాడితే నువ్వు
మతం ముసుగులు ఉన్నావు అంటారు, లేకపోతే నువ్వు పలానా పార్టీకి సపోర్ట్ చేస్తున్నావు అంటారు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతారు. నేను పని చేస్తున్నా సార్, దందా చేసుకుంటున్నా. దాంట్లోనే భాగంగా మనకు మంచి అనిపించింది మంచి అని చెప్తున్నా, చెడు అనిపిస్తే చెడు అని చెప్తున్నా. తెలిసి కూడా ఏం తెలియనట్టు మౌనంగా కూర్చునే బాపతి కాదు నేను. మీకు నచ్చకపోతే నా వీడియోలు చూడకూడదు సార్. నేను అందుకే ఏ వీడియోలో కూడా ఇప్పటి వరకు యూట్యూబ్లో 7,000 చిల్లర వీడియోలు తీసిన. రైటే కదా? 7,000 చిల్లర వీడియోలల్లో ఏ వీడియోలో కూడా నా వీడియోకి లైక్ కొట్టుర్రి, నాకు సబ్స్క్రైబ్ చేసుకోర్రి. పైన కిందన సబ్స్క్రైబ్ చేయర్రి, 10 మందికి నాకు వీడియోల గురించి చెప్పురని ఎక్కడ కూడా అడగా. నేను ఒకవేళ షేర్ చేయమని చెప్తా, ఎందుకంటే ఏదైనా వాళ్ళకన్నా ఉపయోగపడే విషయం ఉంటుందనే ఉద్దేశంలో షేర్ చేయరు సార్. గంతే తప్ప లైక్ కొట్టుర్రి, సబ్స్క్రైబ్ చేయర్రి, 10 మంది గ్రూపులలో ఫార్వర్డ్ చేయరి. ముచ్చటనే ఉండదు నా వీడియోలలో. ఏదైనా విషయం ఉంటే దాని గురించి క్లియర్ కట్గా చెప్పేస్తా. ఈ కెనడా నుంచి ఫోన్ చేసిన సార్ కూడా దగ్గర నాకు నేను ఢిల్లీ స్టార్ట్ అవ్వడానికి ముందు నుంచి నేను ఢిల్లీ వచ్చే వరకు, నేను ఢిల్లీ వచ్చినాక కూడా రోజు ఇద్దరు లోకల్లో ఒక బ్రదరు ఆయన సార్ రోజు వాట్సాప్ కాల్లో మాట్లాడారు నాతోటి. నేను క్లియర్ కట్గా చెప్పేసిన సార్, చండీగఢ్ నాకు 250-300 కిలోమీటర్లు ఉంటుంది. పోవడానికి ఒకరోజు టైం అంతా వేస్ట్. ఇక్కడ నుంచి నేను ఎర్లీ మార్నింగ్ బస్ ఎక్కితే ఆడ దిగేసరికి మధ్యాహ్నం అవుతుంది. మళ్ళీ ఆడ నేను సాయంత్రం బస్ ఎక్కితే ఇక్కడికి వచ్చేవరకు రాత్రి 1-2 అవుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే డబ్బులు పంపురు సార్, నేను పోయి బండి చెక్ చేస్తా. అంతేగాని ఉట్టిగానే పోయి చూడురి అంటే నేను చూడ సార్ అని చెప్పిన. సరే బాబు నేను డబ్బులు పంపిస్తాను, నువ్వు పోయి బండి చెక్ చేయమన్నాడు. ఆయన డబ్బులు పంపించి నేను బండి కట్టుకోతున్నాను. ఇప్పుడు అట్లనే నేను ఢిల్లీలో ఉన్నప్పుడు చాలామంది 25,000 ఇచ్చారు. వాళ్ళకి బండ్లు కొంతమందికి సెట్ అయినాయి, కొంతమందికి సెట్ కాలేదు. సెట్ కాని వాళ్ళకు 100 కార్లు చూసి పంపించిన రోజులు ఉన్నాయి. ఒక కారు చూడాలంటే నాకు ఒక లొకేషన్ నుంచి ఒక లొకేషన్ పోవడానికి సమయము డబ్బు 2 ఖర్చు అవుతాయి. అవి మనం ఇంటికాడ కూర్చొని ఫోన్ చేసి చెప్తే ఇక్కడ తిరుగు అంటే తిరగం కదా భయ్య. ఇదేం మనూరు కాదు కదా. మనం పని చేయడానికి వచ్చినాం, పని చేస్తాం, పైసలు తీసుకుంటాం. ఇక కారు మీరు కొంటరా కొనరా అది మీ ప్రాబ్లం. కారు చూసిన వరకే మీరు నాకు పైసలు ఇచ్చారు. నేను కారు మీకు నచ్చింది అనుకో, నాకు కూడా మంచి పేరు వస్తుంది. పలానా వ్యక్తి నాకు కమిషన్ తీసుకొని పలానా కారు. ఇప్పుడు ఈ ట్రిప్లో దగ్గర ఇప్పుడు ఎవరెవరైతే చార్ధామ్ యాత్రికి ఉన్నారో వాళ్ళందరూ ప్రతి ఒక్క వ్యక్తి ఢిల్లీకి వచ్చి ఏదైనా కారు, ట్రైన్ టికెట్లు దొరకక ఫ్లైట్ టికెట్లు ఎక్కువ ఉండడం వల్ల ఏదైనా కారు కొనుక్కొని పోదామనే ఉద్దేశంలో నాకు ఫోన్ చేసిన వాళ్ళే ఉన్నారు. అన్న ఈ బండి కావాలి, ఆ బండి కావాలి. సార్ మీరు ఒక 15,000 పంపుర్రి, మీకు బండ్లు చూపెడతా, మీ వెంబడి తిరుగుతా, మీకు నచ్చేదాకా బండ్లు చూపెడతా, మీకు నచ్చినాక మిగతా పైసలు ఇద్దరు సార్ అంటే మేము బండే కొనలేదు కానంటే, కొనకపోతే నేను మీ వెంబడి ఉట్టిగా తిరిగా సార్ కార్లు చూపెట్టుకుంటా. ఎందుకంటే మన వాళ్ళు అదే బండి నన్ను కట్ చేసి తెల్లారి కొనుక్కపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అట్లా. అందుకోసమే నా బిజినెస్లో నేను క్లియర్ కట్గా ఇదే విషయం అందరికీ చెప్తా. మీకు నచ్చితేనే నాకు డబ్బులు పంపి కారు కొనుక్కోరు తప్ప నచ్చకపోతే వదిలేరు. నేను ఒక్కనే ఏం పెద్ద తీసుమార్కాను కాదు. ఇక్కడ మస్తు మంది ఉన్నారు నా లెక్క కార్లు అమ్మేటోళ్ళు. వాళ్ళకు కుట్టిగా తిరుగుతారు, వాళ్ళకు ఫోన్లు చేయరు, వాళ్ళు మీకు కార్లు చూపెడతారు. మీకు నచ్చితే కొనుక్కోరు, లేకపోతే లేదు. కానీ నా దగ్గర కారు కొనాలంటే నాకు ఫస్ట్ ఓపీ లెక్క నాకు పేమెంట్ ఇవ్వాలి. పేమెంట్ చేస్తే నేను మీ వెంబడి తిరిగి మీకు బండ్లు చూపెడతాను. లేదు మీరు ఇంటికాడనే ఉన్నా అంటే నాకు టోకెన్ అమౌంట్ ఇవ్వరు సార్, మీ నెంబర్ సేవ్ చేసుకుంటా, మీకు ఎన్ని కార్లు చూడమంటే అన్నీ చూస్తా, మీకు ఏది నచ్చితే అది కొనుక్కోరు. అట్లా 100 మంది నాకు డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అందులో 60-70 మందికి నేను కార్లు ఇప్పించిన, 20-30 మంది ఆ డబ్బులు వదిలేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. నేను అబద్ధం చెప్తలేని, ఇది నిజం. ఇప్పుడు ఆ సార్ చండీగఢ్ పోమన్నాడు, పోతున్నా. ఈసారి డబ్బులు పంపిండి, బండికి 10 లక్షలు కట్టిండి, మిగతా బ్యాలెన్స్ని అడ్జస్ట్ చేసిన, ఈ బండి తీసుకొని రేపు జైత్యాలు అప్ప చెప్తాను. ఓకే సార్, ఏమైనా తప్పు మాట్లాడితే సారీ. నమస్తే, జై శ్రీరామ్.